హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియోలో సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సిడిఎఫ్డి అని అంటారు ఫ్రెండ్స్ షార్ట్ ఫామ్లో. ఇది హైదరాబాద్ ఉప్పల్లో అయితే ఉంది. సో దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఈ పర్మనెంట్ పొజిషన్స్కి ఎవరెవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా చూద్దాము. మళ్ళీ చెప్తున్నా, దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ తగ్గిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్. పర్మనెంట్ పొజిషన్, తొందరగా రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటారు. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీస్ని. వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఎలిజిబుల్ ఉంటే లాస్ట్ డేట్ లోపల, లాస్ట్ మినిట్లో రష్ అయితే చేయకండి. ఆన్లైన్ సైట్స్ అన్నీ చాలా బిజీగా ఉంటాయి. లాస్ట్ మినిట్స్లో అప్లై చేస్తే మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీలున్నంత వరకు తొందరగా అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. సో మీరు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు మీ మెయిల్ ఐడికి. సో ఇంకా ఎవరన్నా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎన్ఐఎన్ హైదరాబాద్లో కూడా పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్ నోటిఫికేషన్ చేసి పెట్టాను. అలాగే ఇక్కడ హైకోర్టులో పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. గ్రూప్ బి, గ్రూప్ సి పర్మనెంట్ పొజిషన్స్, ఇలా చాలా రకాలుగా అయితే మన ఛానల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా ఇంపార్టెంట్ అప్డేటెడ్ పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయంటే మాత్రం ఇలా షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. సో మీకు ఏదైనా ఉపయోగపడతాయి అంటే లింక్స్ అన్ని కామెంట్ బాక్స్, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఒకవేళ మీకు లింక్ దొరకకపోయినా నన్ను అడిగినా కూడా నేను మళ్ళీ మీకు సపరేట్గా అయితే సెండ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ లింక్స్ అన్నీ. అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేటెడ్ నోటిఫికేషన్ ఉన్నాయి ఇట్లా తెలియజేస్తూ ఉంటాం. పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఇలా జీకే క్వశ్చన్స్ ఉన్నాయి, ఇలా అడుగుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇప్పుడైతే వచ్చేసి అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్కి అయితే వస్తున్నాను ఫ్రెండ్స్. ఇది అకౌంటెంట్ ఆఫీసర్ అనే ఒక పొజిషన్ పడింది. దీనికి లెవెల్ 7 శాలరీ పే చేస్తున్నారు. 84,873 రూపీస్ అయితే పే చేస్తారు. మీకు క్యాష్ అనేది వస్తుంది టోటల్ మంత్లీ. సో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ రిజర్వేషన్ ఒక పొజిషన్ ఉంది. అన్రిజర్వ్డ్ పోస్ట్ అయితే ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years మాత్రమే ఉంది. సో మీకు ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. సో దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండి డిప్లొమా కానీ ఎంబీఏ కానీ ఫినాన్స్లో చేసి విత్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే లెవెల్ 7 పొజిషన్ కాబట్టి. సో దీనికి నాలెడ్జ్ ఇన్ ఫినాన్షియల్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ సైంటిఫిక్ ఆర్గనైజేషన్లో ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. బట్ మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఈ అకౌంటెంట్ ఆఫీసరు సిడిఎఫ్డిలో పడింది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో యూటిలైజ్ చేసుకోండి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి చెప్పండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే వచ్చేసి www.cdfd.org.in అయితే ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, దీనికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 21/6/2024 అయితే ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిటెడ్ ప్రింటెడ్ హార్డ్ కాపీ వచ్చేసి 5/7/2024 కల్లా వాళ్ళకైతే రీచ్ అయితే అవ్వాలి. సో ఈ డేట్స్ అని మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాము. రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. మీకు ఒక వ్యాలిడ్ ఈమెయిల్ వస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు. సో మీరు అక్కడ నుంచి వచ్చేసి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే చేయొచ్చు. ఆ లింక్ ఓపెన్ చేసుకుని. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫీ పేమెంట్ అయితే వచ్చేసి మీరు ఎస్బీఐ కలెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆన్లైన్ లింక్ అయితే ఇచ్చారు. దాని ద్వారా 200 రూపీస్ అయితే పే చేయాలి. ఒకవేళ ఎలా చేయాలో కూడా ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చూపిస్తాను ఎలా చేయాలో కూడా డీటెయిల్గా. మీరు ఏం చేస్తారంటే నాకు డీటెయిల్ నోటిఫికేషన్ చెప్పండి, అప్లికేషన్ ప్రాసెస్ చెప్పండి అక్క అంటే నేను అన్నీ కవర్ చేస్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ అంతా చేయడానికి. సో మీరు కదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగే చేయండి అని చెప్తేనే కదా ఫ్రెండ్స్ మాకు కూడా తెలిసేది. అండ్ ఒక చిన్న లైక్ చేసిన సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ మాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్గా ఉండి ప్రతి వీడియో అయితే చేయాలని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వన్స్ అమౌంట్ ఫీ పే చేస్తే మాత్రం రిఫండ్ అయితే ఇవ్వరు. అలాగే వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్లో పే చేసిన తర్వాత రిసిప్ట్ వస్తుంది, ఆన్లైన్ రిసిప్ట్. సో దాన్ని వెనకాల ఏం రాయాలంటే అప్లికేషన్ నెంబరు, ట్రాన్సాక్షన్ డేటు, యూటీఆర్ నెంబరు. సో ఇవన్నీ వెనక రాసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ రిసిప్ట్ మీద. అలాగే దీన్ని హార్డ్ కాపీస్ పంపించాలి మనం. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్, కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫీ రిసిప్ట్,
అన్నీ తీసుకెళ్ళి హార్డ్ కాపీస్ సిడిఎఫ్డి వాళ్ళకి పంపించాలి. వాళ్ళు పంపించమని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇక్కడ. కాబట్టి పంపించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసి హార్డ్ కాపీ పంపించకపోతే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయితే అవుతుంది అని క్లియర్గా కూడా అది మెన్షన్ చేశారు వీళ్ళు. సో కాబట్టి కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్ని మీరు పంపించాలి. ప్రింటర్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ మీరు అప్లై చేసిన తర్వాత వచ్చే ప్రింట్ ఉంటుంది కదా, ఆ ప్రింట్ని తీసుకుని పంపించాలి. So, registration ID, candidate name, post applied for. The following details must be mentioned in the back side of the printed copy of generated acknowledgement or remitted application fee. తర్వాత registration ID, candidate name, post applied అవన్నీ రాయమంటున్నారు. Application form is considered to be complete only when supporting documents uploaded to reach the CDFD before last date. లాస్ట్ డేట్ లోపల అన్ని రీచ్ అయితేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అప్లికేషన్ ఫామ్ని. అప్లికేషన్ ఫిల్లింగ్ అండ్ సబ్మిషన్ అయితే వచ్చేసి క్యాండిడేట్ షుడ్ ఫిల్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, స్కానర్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఉండాలి, ఇంత డెప్త్ ఉండాలి, ఇంత సైజ్ ఉండాలని చెప్తున్నారు. సిగ్నేచర్ కూడా ఇంత డైమెన్షన్స్ ఉండాలి, అలాగే ఇంత సైజ్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. స్కానర్డ్ సర్టిఫికేట్ కాపీస్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్, ఎంబీఏ సర్టిఫికేట్, ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే అవి అన్నీ కలిపి సింగిల్ పీడిఎఫ్గా 5 MB ఫైల్ చేయాలి. సో 5 MB లోపల ఉండాలి, అప్పుడే యాక్సెప్ట్ చేస్తుంది. 5 MB ఫైల్ అయితే అడిగారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పీడిఎఫ్ అయితే వచ్చేసి 500 KB ఉండాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరైనా ఆల్రెడీ పర్మనెంట్ జాబ్స్లో ఉండి ఇప్పుడు ఈ జాబ్కి స్విచ్ అవుదాము అనుకుంటే వాళ్ళ కంపెనీల నుంచి అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దాని యొక్క సైజ్ అయితే వచ్చేసి 500 KB అయితే ఉండాలి. కాపీ ఆఫ్ ఫ్రీ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అయితే వచ్చేసి ఫైల్ సైజ్ 500 KB ఉండాలి. అదర్ డాక్యుమెంట్స్ ఇంకా మీ దగ్గర ఎటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నా వాటిని కూడా పెట్టాలి. అది 500 KB సైజ్ ఉండాలి. ఫైల్ టైప్ మ్యాక్సిమం ఫిల్ ద సైజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ యాక్సెప్టెడ్. సో ఈ డాక్యుమెంట్స్ యాక్సెప్టెడ్ సైజ్లో ఉంటేనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ డైమెన్షన్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అన్నీ ఒక స్టార్ మార్క్స్ అయితే పెడుతున్నాను. ఇది ఒక ఫోటోలో మీ ఫోన్లో ప్రింట్ కూడా ఒక పిక్ తీసుకోండి. సో ఫర్దర్ రిఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది, ఎత్తుకోకర్లేదు మనం సైజెస్ని. సో ఇక్కడ కిందకైతే వచ్చినట్లయితే ఇలా హార్డ్ కాపీ సబ్మిషన్ ఉంది కదా, సో ఎవరికి పంపించాలంటే ద ప్రింటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాండిడేట్. సో మీ సైన్ చేయాలి కంపల్సరీగా. అకంపైన్డ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. సో అన్ని సర్టిఫికేట్స్ మీద మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. అండ్ అదర్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ మీద అన్నిటి మీద చేసి సూపర్ స్క్రైబ్డ్ యాజ్ మీరు ఏం రాయాలంటే ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అకౌంటెంట్ ఆఫీసర్కి అప్లై చేస్తున్నాము అని చెప్పేసి ఎన్వలప్ మీద రాయమని చెప్తున్నారు. టు ద హెడ్ అడ్మినిస్ట్రేషన్, సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నోస్టిక్స్, ఇన్నర్ రింగ్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్ 5,39,000. ఈ అడ్రస్కి అయితే రాయండి. తెలంగాణ ఆన్ బిఫోర్ 5/7/2024లో వాళ్ళకి రీచ్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. క్యాండిడేట్స్ స్పెషల్లీ నోట్ దట్ ద అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ తర్వాత వస్తే మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. మీరు అందుకోసమే కరెక్ట్ టైంకి పంపించండి. సో ఇక్కడ చూడండి 5/7/2024 లోపల రావాలి. ఒకవేళ 6/7 వస్తే మాత్రం రిజెక్ట్ చేసేస్తారు. ఇన్కంప్లీట్ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేస్తామని క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ సైన్డ్ కాపీ ఆఫ్ ప్రింటెడ్ ఆన్లైన్ అప్లికేషన్, హార్డ్ కాపీతో ఏం పంపించాలంటే కాపీ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ రెమిటెడ్ అప్లికేషన్ ఫీ వేరెవర్ ద అప్లికేబుల్ అన్నిటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి. సెల్ఫ్ అటెస్టేషన్ కంపల్సరీ. 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్లో ఏ ఫోటో అప్లోడ్ చేశారో అదే కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఉండాలి. అది వేరు ఇది వేరు ఉండకూడదు రెండు. సో ఫామ్ మీద మీరు అతికించాలి. పేస్టెడ్ ఆన్ ద ఫామ్, సైన్డ్ అక్రాస్ ద ఫుల్. సో ఫామ్ మీద అతికిచ్చేసి వాళ్ళు ప్లేస్ ఇస్తారు కదా ఫోటో ప్లేస్, అక్కడ కూడా అతికిచ్చేసి దాని మీద క్రాస్గా మీ సైన్ చేయండి. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th పెట్టచ్చు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో చేయాలి. స్పెసిఫైడ్ బై అథారిటీ. సో మీకు కావాలంటే ఇక్కడ అప్లికేషన్ కింద కూడా కొన్ని ఫార్మాట్స్ అయితే ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా PWBD కేటగిరీ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు కూడా చూసుకోండి. సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీ ప్రజెంట్ ఎంప్లాయర్ కానీ లేదా పాస్ట్ కానీ ఉంటే అది ఆల్రెడీ ఫార్మాట్ వాళ్ళు ఎనెక్సర్ 1 and 2లో ఇచ్చారు. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఫర్ ఐడెంటిఫికేషన్, ఆధార్ కార్డ్, ఓటర్ ID కార్డు వ్యాలిడ్గా ఉండాలి. జిరాక్స్ కాపీసే పెట్టండి.
ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అండ్ సపోర్ట్స్ టు క్లెయిమ్. సో అవన్నీ పెట్టండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 200 రూపీస్ అని చెప్పాను కదా. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో నేను అప్లికేషన్ ఫీ చెప్పేటప్పుడు నేను ఈ పాయింట్ కవర్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి, అప్లికేషన్ ఫీ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి తీసుకెళ్తున్నాను. అక్కడైతే మాత్రం అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాయింట్ చూడండి ఫ్రెండ్స్. ఏ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. సో ఉమెన్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చక్కగా చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ నో ఫీ అయితే మెన్షన్ చేశారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి, ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా కిందకి అయితే వచ్చినట్టే అనెక్సర్ 1లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ యొక్క ఫార్మాట్ అయితే ఉంది. సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మాట్ కూడా ఉంది ఫ్రెండ్స్. వీటిని చెక్ చేసుకోండి. వీటిని క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్గా వచ్చిన సిడిఎఫ్డి నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో మీకు ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అండ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇలాగ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మేము చేస్తాము. ఒక చిన్న లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి.